న్యూస్ చూస్తున్నాం. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు తాడిపత్రి చేరుకున్నాయి. సుమారు 120 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది చెన్నై నుంచి తాడిపత్రి చేరుకున్నాయి. సిట్ బృందం కూడా ఇవాళ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం తాడిపత్రిలో ఘర్షణలు సత్తుమణిగి ప్రశాంత వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ ఇన్లో అందిస్తారు. యోగానంద్, తాడిపత్రిలో గత కొంతకాలంగా కొన్ని రోజులుగా ఎటువంటి ఘర్షణలు జరుగుతున్నాయో మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు కూడా తాడిపత్రి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? తాడిపత్రిలో దాదాపు 140% కొనసాగుతూనే ఉంది. దానికి అనుబంధంగా సిట్ కూడా ఇవాళ రాత్రి కానీ రేపు ఉదయం కానీ వచ్చే అవకాశం ఉండటంతో దానికి సంబంధించిన అదనపు భద్రత కూడా వాళ్ళు కల్పించేందుకు దాదాపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చెన్నై నుంచి దాదాపు 150 మందితో దిగింది. దాదాపు వీళ్ళంతా కూడా పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లోనూ కీలక నాయకుల ఇళ్ల వద్ద కూడా ప్రత్యేక బందోబస్తు నిర్వహించనున్నారు. దాదాపు పట్టణం మొత్తం అంతా కూడా పోలీసులతో పూర్తిగా నిండిపోయింది. ఇప్పటికే దాదాపు వీరితో పాటు వీరికి అదనంగా మా బందోబస్తు కోసం ర్యాపిడ్ యాక్షన్ దళాలు కూడా దిగాయి. ఎక్కడైనా సంఘటన జరిగితే మన అనుమాన వ్యక్తులు కానీ లేదా మాబ్ కానీ గ్యాదర్ అయితే వీళ్ళు వెంటనే కట్టడి చేసేందుకు కానీ లేదా వెంటనే చర్యలు తీసుకునేందుకు కూడా అదనపు బలగాన్ని కూడా కేంద్రం కానీ రాష్ట్రం కూడా కోరడంతో వీరందరినీ కూడా చెన్నై నుంచి దాదాపు 150 మందితో రెండు బస్సుల్లో వారందరినీ కూడా చెన్నై తీసుకొచ్చి ఇప్పుడు దాదాపు పట్టణం అంతా కూడా పూర్తిగా వేపచేశారు. ఎక్కడైతే కీలక నాయకులు కానీ లేదంటే భద్రత సంబంధించిన ఎక్కడైతే ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ మొత్తం అంతా కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకుని వీళ్ళ ఆధ్వర్యంలో బందోబస్తు కార్యక్రమాలు జరుగుతున్నాయి. సివిల్ పోలీసులని రాష్ట్ర పోలీసులు కూడా పూర్తిగా కేవలం పట్టణ వీధుల్లో మాత్రం పెట్టి కీలక నాయకుల ఇళ్ల వద్ద కానీ స్టేషన్ వద్ద కూడా వీరి ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగుతుంది. రత్న రైట్ యోగానంద్, అయితే ఇప్పటికే చూసుకుంటే అటు వైసీపీ నేతలు ఏమో పోలీసుల పైన వైసీపీ టీడీపీ నేతలందరూ పోలీసుల భద్రతా వైఫల్య కారణంగానే ఈ విధంగా ఘర్షణ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా అక్కడ దిగటం చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ ఎలక్షన్ అప్పుడే ఈ విధంగా గొడవలు జరగడాన్ని ఎలా చూడొచ్చంటారు? ఇరు పార్టీల నేతలు కూడా భారీ ఎత్తున తాడిపత్రి పట్టణాన్ని కూడా ప్రధానంగా మార్చడం, ఇద్దరు కీలక నేతలు కూడా జేజీ ప్రభాకర్ రెడ్డి కానీ కేతిరెడ్డి పెద్దలని ఇరు వర్గాలు కూడా బలమైన వ్యక్తులు కావడంతో పెద్ద ఎత్తున టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు 2 రోజుల పాటు అల్లర్లు చెలరేగాయి. దీంతో రాష్ట్ర పోలీసులను కూడా జిల్లా పోలీసులు కూడా పూర్తిగా స్థాయిలో కూడా జిల్లా ఎస్పీ కూడా సస్పెండ్ చేయడం మనం చూసాం. దీనికోసం ప్రత్యేక దళాలు కావాలంటే కూడా రాష్ట్ర జిల్లా పోలీసులు రాష్ట్ర అధికారులు కూడా కేంద్రానికి కోరడంతో వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దింపి ఎక్కడెక్కడైతే అదనపు బలగాలు కావాలో ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సమస్యాత్మక వ్యక్తులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో అలాంటి చోటంతా కూడా పూర్తిగా ర్యాపిడ్ యాక్షన్ దళాల ఆధ్వర్యంలో కూడా పూర్తి బందోబస్తు నిర్వహించున్నారు. కేవలం మన జిల్లా పోలీసులు కానీ రాష్ట్ర పోలీసులు కూడా కేవలం పట్టణ వీధుల్లోనూ అక్కడెక్కడ మాత్రమే మోహరింపజేసి మొత్తం భద్రతంతో కూడా వీరి ఆధీనంలో కూడా కొనసాగే విధంగా కూడా పూర్తి చర్యలు తీసుకున్నారు. కీలక నాయకుల ఇళ్ల వద్ద కూడా వీరే సెక్యూరిటీగా ఉంటారు. ఇంకా ఎక్కడైతే ఏమన్నా జరిగితే రేపు ఎల్లుండి సిట్ బృందం వస్తుంది కాబట్టి రాత్రికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి పూర్తిగా స్వేచ్ఛ కల్పించేలా పనిచేసుకునేందుకు వీరి ఆధ్వర్యంలో భద్రత కల్పించున్నారు. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేజీ ప్రభాకర్ రెడ్డి వద్ద పెద్ద ఎత్తున అనుచరులు పోగొతారని కూడా ఉండడంతో ఇలాంటి చర్యలు ఎక్కడ జరగకుండా కూడా పూర్తి వీరి ఆధ్వర్యంలో బందోబస్తు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ యోగానంద్.